వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదిక సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు కానివ్వండి, ఇంకా 2-3 ప్రోగ్రాం కళ్యాణ లక్ష్మి, దాంతో పాటు అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం ఒకటేసారి పెట్టుకున్నాం. దీనికి మన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది నేను ప్రత్యేకంగా ఎప్పుడు కూడా కోయికొండ మహిళా సంఘాలు మహిళా సోదరి మహిళలతో ఎప్పుడు కూడా సపరేట్ గా మాట్లాడలేదు. ఇంతకుముందు ప్రోగ్రామ్ చేసిన అంటే ఇళ్ళ కోసం చేసినప్పుడు మరి ఇంత పెద్ద వచ్చింది, కానీ దీనికి అప్పుడు వచ్చినందుకు ఇప్పుడే డబుల్ ఉన్నారు మీరందరూ కూడా. సో మీ అందరికీ కూడా నా ఆలోచనలు, ప్రభుత్వం ఆలోచనలు చెప్పే బాధ్యత నాకు కూడా ఉంది. కాబట్టి ఏంటంటే మహిళా సంఘాల కోసం ముఖ్యంగా ఇంతకుముందు గత ప్రభుత్వం కానివ్వండి, నేను పోయిన ప్రభుత్వం గురించి ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడతా. మా మహిళా సోదరి మనలకు వడ్డీ లేని రుణాలు ఆగిపోయింటాయి. కరెక్ట్ చెప్తున్నానా? అప్పుడు కరెక్టా అవుతామా? ఆ రోజు నారాయణపేట నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ఎలక్షన్ కి ముందు వచ్చినప్పుడు నేను ఆయన కోరిక ఒకటి, ఈ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో మొత్తంలో మొదటిసారి కోరిక కోరింది ఏంటంటే మన మహిళా సోదరి వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఆగిపోయి ఫస్ట్ మనం చేయాల్సింది వడ్డీ లేని రుణాలు చేస్తేనే మన మహిళా సోదరి వాళ్ళు ముందుకెళ్తారనే విషయం మాట్లాడటం, ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు సీతక్క గారు ఆలోచనతో ఈ రోజు వడ్డీ లేని రుణాలు అనేది మన మహిళా సోదరులకు ఇస్తున్నారు. మహిళా సంఘ సభ్యులకు అందజేయవలసిందిగా మనం చేస్తున్నాం.